హాయ్ ఎవ్రీబడి. ఎస్ఎస్సి ఎగ్జామ్స్ సందర్భంలో మనం నిర్వహించుకుంటున్న ఎక్స్ప్రెస్ రివిజన్లో భాగంగా ఈరోజు 6వ అధ్యాయము శ్రేణులు. దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, దాంట్లో ఎన్నెన్ని మార్కులకు వస్తాయి ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. శ్రేణులలో మనకి 2 రకాల శ్రేణులు ఇచ్చాడు. ఒకటి అంకశ్రేణి, రెండవది గుణశ్రేణి. ఓకే, అంకశ్రేణి ఏపీ అంటాము, అర్థమెటిక్ ప్రోగ్రెషన్. రెండోది గుణశ్రేణి, దీన్ని జీపీ అంటాము, జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఈ ప్రోగ్రెషన్స్లలో శ్రేణులలో ఈ 2 రకాల శ్రేణులు ఉంటాయి. దీంట్లో అంకశ్రేణిలో మనము ఎన్నో పదము, అంకశ్రేణి అంటే మనకు తెలిసిందే, మొదటి పదం కాకుండా దాని తర్వాత ప్రతి పదము దాని ముందున్న పదానికి ఒక స్థిర సంఖ్యను కూడితే వచ్చేది అంకశ్రేణి. ఈ అంకశ్రేణిలో ఎన్నవ పదము, ఎన్ పదాల మొత్తము, ఈ 2 సూత్రాలు వస్తాయి. ఆ రెండిటిపైన మనకు లెక్కలు అడుగుతాడు. ఒకసారి ఆ 2 సూత్రాలు రాసుకొని దానిపైన లెక్కలు చూద్దాం. గుణశ్రేణిలో మాత్రం మనకు ఎన్నో పదం వరకే ఉన్నది. ఎన్నో పదం కనుక్కోవడం చేద్దాం మనం. ఓకే, సో ఫస్ట్ అంకశ్రేణిలో ఎన్నవ పదము, దాన్ని ఏఎన్ అంటాము. దాని సూత్రము a+n-1 × d. ఇది మనకు తెలిసిందే. నెక్స్ట్ ఎన్ పదాల మొత్తం, SN = n/2 × 2a+n-1 × d. ఈ సూత్రాలు రాబట్టడం ఇదంతా మనం ఆల్రెడీ తెలుసుకున్నదే. మనం ఇప్పుడు రివిజన్లో ఉన్నాం కాబట్టి అదంతా అవసరం లేదు. సో ఈ 2 సూత్రాలను ఉపయోగించి మనం అంకశ్రేణిలో లెక్కలు చేస్తాం. ఓకే, సో ఒక్కసారి ఎన్నో పదానికి సంబంధించిన లెక్కలు తీసుకొని మనం అవి ఎలా సాధిస్తామో ఒక్కసారి చూద్దాం. అంకశ్రేణిలో ఇవి దాదాపు మనకి 2 మార్కులకు ఇస్తూ ఉంటాడు. సో ఇది 2 మార్కులకు ఇస్తాడు. ఇది 2 మార్కులకు, ఒక్కొక్కసారి 4 మార్కులకు ఎప్పుడో ఒకసారి ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే దీన్ని కానీ దీంతో పాటు ఇంకో చిన్నది యాడ్ చేసి 4 మార్కులకు కూడా ఇవ్వచ్చు. ఒకసారి ఈ పైది లెక్క చూద్దాము. ఇది ఏపీ అంకశ్రేణిలో ఉంది అని ముందే మనకి ఇక్కడ ఇచ్చాడు. ఇది అంకశ్రేణిలో ఉంది, దాని యొక్క 30వ పదం కనుక్కోండి అన్నాడు. అంకశ్రేణి అనగానే మనకి ఇగో 30వ ఎన్నో పదానికి సూత్రం ఇది. అంటే సూత్రం ఏంటిది? an = a+n-1 × d. ఇది సూత్రం. ఈ సూత్రంలో మనకి ఏమేమి ఉన్నాయి? ఏ ఉంది, ఎన్ ఉంది, డి ఉంది. అంటే ఫస్ట్ మనకి ఏ కావాలి. ఏ అంటే మనకు తెలుసు, మొదటి పదాన్ని ఏ అంటాము, 10. మనకు డి కావాలి అంటే ఏం చేయాలి? 2వ పదం నుంచి మొదటి పదాన్ని తీసేయాలి. అంటే 2వ పదము a2, దీన్ని ఏ లేదా a1 అని కూడా అంటాం. a2 = 7, d = a2 - a1 అంటే 7 - 10 -3 వస్తుంది. d = -3. మనకి ఎన్ కావాలి. ఎన్ అంటే ఇక్కడ ఇచ్చిండు 30వ పదము అన్నాడు కాబట్టి n = 30 అవుతుంది. సో సూత్రం a+n-1 × d. an = అంటే a30 సూత్రం రాయాలి ఇక్కడ మధ్యలో మీరు. a30 = a+10 + n-1 30 - 1 × d. d అంటే -3. 10 + 29 × -3. దీన్ని సూక్ష్మీకరిస్తే మీకు a30 వస్తుంది. మీరు చేయండి, చేసి ఇంకా కొన్ని లెక్కలు కూడా తీసుకొని చేయండి మీరు. ఓకే, ఒక్కసారి 2 చూద్దాం. సో ఇది 1 మార్కు కూడా అడిగే అవకాశాలు ఉంటాయి, 2 మార్కులకు కూడా అడగవచ్చు. కాబట్టి మీరు ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ చేయండి. ఒక అంకశ్రేణిలో 3వ పదము 16గా, 7వ పదము 5వ పదము కంటే 12 ఎక్కువ అయిన అంకశ్రేణిని కనుగొనము. ఇచ్చిన కండిషన్ ఒకసారి చూద్దాం. 3వ పదము అంటే a3 = 16. a3 అంటే ఏంటి? a3 అంటే an అంటే a+n-1 × d. ఇక్కడ సూత్రం మళ్ళొకసారి మీరు రాయండి. a3 అంటే a+n-1 3 - 1 అంటే 2d = ఎంత? 16. a + 2d = 16. ఇది
ఒక సమీకరణం లాగా తీసుకుందాం. 7వ పదము 5వ పదం కంటే 12 ఎక్కువ. 7వ పదం ఏంటిది? a ప్లస్ n-1 అంటే 7 - 1 6d. అదేవిధంగా 5వ పదం a5 ఈక్వల్ టు a ప్లస్ 5 - 1 4d. ఈ రెండింటి యొక్క భేదము 12 అంటే a7 మైనస్ a5 ఈక్వల్ టు 12. a7 a ప్లస్ 6d మైనస్ a5 a ప్లస్ 4d ఈక్వల్ టు ఎంత? 12. దీన్ని సూక్ష్మీకరించుకుందాం. a ప్లస్ 6d మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ a మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4d ఈక్వల్ టు 12. ప్లస్ a మైనస్ a క్యాన్సిల్ అయితే 6d మైనస్ 4d 2d ఈక్వల్ టు 12. d ఈక్వల్ టు 12/2 2 1 2 6 d ఈక్వల్ టు 6. d వచ్చేసింది మనకి. ఈ dని తీసుకెళ్ళి 1వ సమీకరణంలో ప్రతిక్షేపిస్తే మనకు a వస్తుంది. d ఈక్వల్ టు 6ను 1లో ప్రతిక్షేపించగా 1లో ప్రతిక్షేపిస్తే ఏం తెలియదు. 2d 2 × 6 ఈక్వల్ టు 16. a ప్లస్ 12 ఈక్వల్ టు 16. a ఈక్వల్ టు 16 మైనస్ 12 a ఈక్వల్ టు 4 వస్తుంది. ఓకే, మనకి a తెలిసింది, d తెలిసింది. ఇది d, ఇది a. ఇప్పుడు ఏం చేయాలి? మనం అంక శ్రేణి కనుగొనము అన్నాడు. కనీసం ఒక 3-4 పదాలు కనుక్కోవాలి. మనకి a తెలిసింది, a2 కనుక్కోండి. ఈ సూత్రంలో ప్రతిక్షేపించండి. ఇక్కడ a30 ఎలా కనుక్కున్నామో అలా a3 a4 అట్లా ఒక 3 పదాలు కనుక్కొని వరుసగా రాయండి. ఓకే, వరుసగా రాస్తే అది అంకశ్రేణి అవుతుంది. ఈ విధంగా మనకి ఇట్లా కొన్ని కండిషన్స్ ఇస్తాడు. సో ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. చాలా ఈజీగా ఉంటుంది, ఈజీగా మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఓకే, సో ఇది n పదాలకు సంబంధించిన క్వశ్చన్స్ ఇవి. అదేవిధంగా మనకు మొత్తం అంటే n పదాల మొత్తము కనుగొనడానికి కూడా కొన్ని లెక్కలు ఉన్నాయి. అవి ఒక్కసారి చూద్దాం. ఓకే, ఈ n పదాల మొత్తానికి ఒక లెక్క తీసుకొని చేద్దాము. అది ఒక అంక శ్రేణిలో 2వ 3వ పదాలు వరుసగా 14 మరియు 18 అయినా 51 పదాల మొత్తము కనుగొనము. మనకు 2 కండిషన్స్ ఇచ్చిండు. 2వ పదం 3వ పదం. 2వ పదం అంటే a2 ఈక్వల్ టు 14 అని ఇచ్చిండు. a2 అంటే a ప్లస్ సూత్రం మళ్ళీ ఒకసారి ఇక్కడ రాసుకోండి. a ప్లస్ n-1 2 - 1 అంటే 1 1 × d ఈక్వల్ టు 14. దీన్ని మొదటి సమీకరణం అనుకుంటున్నాను. రెండవది ఏంటిది? a3 ఈక్వల్ టు 18. a3 ఈక్వల్ టు 18 అంటే a ప్లస్ n-1 3 - 1 అంటే 2d ఈక్వల్ టు 18. ఇది రెండో సమీకరణం అనుకుంటే మొదటి మరియు 2 సమీకరణాల నుండి ఆ 2 సమీకరణాల నుండి అంటే ఆ రెండింటిని సాధిస్తే a ప్లస్ d ఈక్వల్ టు 14 a ప్లస్ 2d ఈక్వల్ టు 18 తీసేస్తే ప్లస్ a మైనస్ a క్యాన్సిల్ అయితే మైనస్ 2d ప్లస్ d మైనస్ d మైనస్ 18 ప్లస్ 14 మైనస్ 4 మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే d ఈక్వల్ టు 4. d ఈక్వల్ టు 4ను 1లో ప్రతిక్షేపిస్తే 1వది ఏంటిది? a ప్లస్ d ఈక్వల్ టు 14. a ప్లస్ d అంటే 4 ఈక్వల్ టు 14. a ఈక్వల్ టు 14 మైనస్ 4 a ఈక్వల్ టు 10 అవుతుంది. a వచ్చేసింది, d వచ్చింది. మనకేం కావాలి? 51 పదాల మొత్తం కావాలి. ఈ 51 పదాల మొత్తము కావాలి. మనకు సూత్రంలో ఏమేమి అవసరం ఉన్నాయి? n అవసరము. ఓకే, n ఈక్వల్ టు a వచ్చేసింది 10, d వచ్చింది 4, ఇక్కడ n కూడా తెలుసు మనకి 51. మనకి ఇవే కావాలి. ADN. a వచ్చేసింది, d వచ్చింది, n ఉన్నది. కాబట్టి SN ఈక్వల్ టు సూత్రాన్ని రాసుకోవాలి. 2a ప్లస్ n-1 ఇంటూ d. ఒకసారి ఈ సూత్రంలో అన్ని ప్రతిక్షేపించుదాం. SN S51. ఓకే, S51 ఈక్వల్ n/2 51/2 2a 2 ఇంటూ a అంటే 10 ప్లస్ n-1 51 - 1
ఇంటూ డి, డి అంటే 4, 51/2, 2 10 20 ప్లస్ 51 మైనస్ 1 50, 50 ఇంటూ 4 200, 51/2 ఇంటూ 220, రెండవ కార్ట్లు 0, 51 ఇంటూ 0 0, 51 కార్ట్లు 51, 51 కార్ట్లు 51 ప్లస్ 5 56, 5610 వస్తుంది. ఇది S51 సూత్రం. ఈ విధంగా మనకు n పదాల మొత్తానికి ఇటువంటి క్వశ్చన్స్ ఇస్తాడు. లేదు అంటే 2 మార్క్స్కి ఇచ్చిన కూడా ఇస్తాడు. ఎలా అంటే డైరెక్ట్గా ఒక అంక శ్రేణి ఇచ్చి 20 పదాల వరకు గల మొత్తాన్ని కనుక్కోండి అంటాడు. ఆ విధంగా మనం డైరెక్ట్గా ఏ డి అక్కడే కనుక్కుంటాము. ఇంతకుముందు n పదాలకు కనుక్కున్నట్టుగా కనుక్కొని ఎన్ని పదం అంటాడో దాన్ని ఎన్గా తీసుకొని డైరెక్ట్ సూత్రంలో ప్రతిక్షేపిస్తాం. ఈ విధంగా 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ అడిగే అవకాశాలు ఉంటుంది. సపోజ్ చివరి పదం ఇస్తే ఎలానో ఒకసారి చూద్దాం. దీంట్లోనే చివరి పదం ఇస్తే సూత్రం ఏంటిదంటే SN = n/2 ఇంటూ 2aను a ప్లస్ ఏ అని రాస్తే a ప్లస్ n-1 ఇంటూ డి అంటే ఏంటిది ఎన్నో పదం. ఎన్నో పదాన్ని మామూలుగా ఎల్ అనుకుంటాం. ఎల్ అంటే ఆల్రెడీ ఇక్కడ ఏ ఉంది, ఏ ప్లస్ ఎల్ అని కూడా రాస్తాం అన్నట్టు. 2aను a ప్లస్ ఏ అని రాసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు a ప్లస్ n-1 ఇంటూ డి = an. ఏఎన్ను ఎల్ అనుకుంటే ఇది ఎల్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంకేమున్నది ముందు ఏ ఉన్నది. ఇది ఎస్ఎన్ సూత్రమే, అంటే ఎన్ పదాల మొత్తం సూత్రమే. అది ఇది ఎప్పుడు చివరి పదం ఇచ్చినప్పుడు, అంటే చివరి పదము మొదటి పదము ఎన్ని పదాలు ఉన్నాయి అని ఇస్తే ఈ సూత్రాన్ని ఉపయోగిస్తాం. డి ఇస్తేనేమో ఈ సూత్రాన్ని ఉపయోగిస్తాం. ఓకే, సో ఆ లెక్కను బట్టి దాంట్లో ఏమేమి ఇచ్చాడో చూసుకొని ఇది చేస్తాము. నెక్స్ట్ మనకి ఈ శ్రేణులలో గుణశ్రేణి. ఓకే, ఈ గుణశ్రేణి అంటే ఏందో ఒకసారి చూద్దాం. గుణశ్రేణి అంటే మనకు తెలిసిందే, మొదటి పదం కాకుండా ప్రతి తర్వాత పదము దాని ముందున్న పదాన్ని ఏదో ఒక స్థిర సంఖ్యచే గుణిస్తే వస్తుంది. అంకశ్రేణిలేమో ముందున్న పదాన్ని ఒక స్థిర సంఖ్య కూడితే వచ్చేది. ఇక్కడనేమో ప్రతి పదము దాని ముందున్న పదానికి ఒక స్థిర సంఖ్యచే గుణిస్తే వచ్చేది గుణశ్రేణి. ఆ స్థిర సంఖ్యను అక్కడ డి అన్నాము, సామాన్య భేదం. ఇక్కడ ఆర్ అంటాము, సామాన్య నిష్పత్తి అంటాము. ఇక్కడ సామాన్య నిష్పత్తిది, అది సామాన్య భేదము. దాన్ని ఆర్తో సూచిస్తాము. సో అది దాని సూత్రం ఒకసారి చూద్దాం. ఎన్నో పదం సూత్రం an = ar⁻n-1. ఇది ఎలా వస్తుంది అనేది ఆల్రెడీ మీరు నేర్చుకొని ఉన్నారు. ఇప్పుడు మనం డైరెక్ట్ సూత్రాన్ని ఉపయోగించి లెక్కలు చేద్దాం. 2 8 32 ఒక గుణశ్రేణి. గుణశ్రేణిలో ఉంటే ఎన్నో పదము 512 అవుతుంది. సో మనకి ఇది కావాలి అంటే ఏ కావాలి, సామాన్య నిష్పత్తి కావాలి, ఎన్ కావాలి. కానీ ఆల్రెడీ ఏఎన్ ఇచ్చాడు, మనకు కావాల్సింది ఎన్ కనుక్కోవాలి మనం. ఓకే, సో ఫస్ట్ అయితే మనం ఏఆర్ కనుక్కుందాం. మొదటి పదాన్ని ఏ లేదా A1 అంటాం. అది 2. ఓకే, 2 8 32. సో దాంట్లో మనం మొదటగా ARn-1లో ఏ కావాలి, ఆర్ కావాలి, ఏఎన్ తెలుసు, ఎన్ కనుక్కోవాలి మనం. కాబట్టి ఫస్ట్ ఏ రాద్దాము. ఏ అంటే మొదటి పదము =2. ఆర్ కావాలి అంటే మనకు A2/A1 చేస్తే వస్తుంది, అంటే A2 కావాలి మనకి. A2 అంటే రెండో పదము 8. ఆర్ = సామాన్య నిష్పత్తి A2/A1 అంటే 8/2, రెండవ కార్ట్లు 2 4, A2/A1 ఆర్ = 4. నెక్స్ట్ ఇంకేం కావాలి మనకి? ఏ వచ్చింది, ఆర్ వచ్చింది, ఏఎన్ తెలుసు మనకి. ఏఎన్ = 512. సూత్రంలో ఒకసారి ప్రతిక్షేపించుదాం. ఏఎన్ 512. మీరు ఒకసారి సూత్రం ఇక్కడ రాసుకోండి ఎగ్జామ్లో. A2 ఇంటూ ఆర్ 4 n-1. ఓకే, సో 4n-1 ఇంటూ 2 వస్తే /2 512/2. రెండవ కార్ట్లు 2 2 4, 1 మిగులుతుంది, 2 5 10, 2 6 12.
4n-1 ఈక్వల్ టు 256. ఇక్కడ 4n-1 అంటే ఏమవుతుందంటే 4n/4 అవుతుంది ఈక్వల్ టు 256. 4n ఈక్వల్ టు 256 ఇంటూ 4. ఇక్కడ ఈ మొత్తాన్ని 4 ఘాతంగా రాసుకోవాలి, ఎందుకంటే ఇటువైపు 4 ఘాతంగా ఉంది. మీకు ఏ లెక్క ఇచ్చినా ఇటువంటి లెక్కలు ఇస్తే ఇటువైపు ఏ ఘాతం దేని యొక్క ఘాతం n ఉందో ఇటువైపు కూడా దాని యొక్క ఘాతంగానే రాసుకోవాలి. 256ను 4ల యొక్క లబ్ధంగా రాద్దాం. 4 6 24, 4 4 16, 4 1 4, 2 మిగులుతుంది, 4 6 24, 4 4 16. 4n ఈక్వల్ టు 4 ఇంటూ 4 ఇంటూ 4 ఇంటూ 4. ఆల్రెడీ ఇక్కడ ఒక 4 ఉంది, ఇంటూ 4. 4n ఈక్వల్ టు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5, 4 ఘాతం 5. ఇక్కడ బేస్ అంటే భూములు సమానం కాబట్టి ఘాతాలు కూడా సమానం అయితే n ఈక్వల్ టు 5 అంటాం. ఇది గుణశ్రేణిలో ఎన్నో పదానికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్లలో ఇదొకటి. ఇలాంటి ఇంకా కొన్ని మన బుక్లో ఉంటాయి. ఇంకా మీకు పాత మోడల్ పేపర్లలో కానీ ఉదాహరణ లెక్కలలో ఇలాంటి ఇంకేమున్నా మీరు ప్రయత్నం చేయండి. అంకశ్రేణిలో కూడా మనం చెప్పుకునే కాకుండా అలాంటి మోడల్లో ఉన్నాయి, ఇంకా మీరు ప్రయత్నం చేయండి. కనీసం ఒక మోడల్కి ఒక 2-3 లెక్కలు చేస్తే మీకు ఏ లెక్క ఇచ్చినా చేయగలుగుతారు. మనం ఎప్పుడు కానీ ఎగ్జామ్లో సేమ్ క్వశ్చన్ సిసి మోడల్లో సేమ్ క్వశ్చన్స్ ఇవ్వడు, అలాంటి మోడల్ ఇస్తాడు కానీ ఆ లెక్క ఇచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఏ లెక్క ఇచ్చినా చేసేటట్టుగా బై హార్ట్ చేయకుండా అర్థం చేసుకొని చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.